హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జోష్న కార్తిక్ దీప వాళ్ళ రిసెప్షన్కి వచ్చి కార్తిక్ని అవమానిస్తూ ఉంటుంది. అది చూస్తే తట్టుకోలేక అక్కడున్న దీప చెంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి దీప వైపుకు చూస్తూ ఉండిపోతారు. ఏంటి నువ్వు చేసింది అని చెప్పేసి జోష్న నిలదీస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న దీప, ఆయన నాకు ఒక శ్రేయోభిలాషి వారు, ఆయన నన్ను ఎప్పుడూ ఒక శ్రేయోభిలాషి లాగానే చూశారే తప్ప మా ఇద్దరి మధ్య ఏవేవో అనుకున్నావు, కానీ మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. కొన్ని అపార్థాల వల్లనే ఇలా జరిగిపోయింది అంతే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తిక్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా నిల్చొని ఉంటాడు. ఇంతలో అక్కడున్న దీప మాత్రం, ఆయన దగ్గర నేను తీసుకున్నది డబ్బులు తీసుకున్నాను, కానీ అపురూపంగానే తీసుకున్నాను. అతను ఎప్పుడైనా తీర్చవచ్చు అని ఒక శ్రేయోభిలాషిలాగా అలాగే తీసుకున్నానే తప్ప, నువ్వు అనుకుంటున్నావు కదా తప్పుగా, అలా తప్పుగా అయితే నేను ఎప్పటికీ అలా తీసుకోలేదు. నేను ఇప్పటికైనా ఆయన తీర్చేద్దామనే తీసుకున్నాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తిక్ అయితే దీప వైపుకు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న దీప మాత్రం, ఆయన్ని నువ్వు బావలాగానే చూసావు, కానీ నేను ఒక దేవుడిలాగా చూశాను అని చెప్పేసి అంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న కాంచన, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా దీప వైపుకు చూస్తూ ఉండిపోతారు. అక్కడున్న దీపమాత, ఆయన నాకు దేవుడు లాంటి వాడు. ఆయన నాకు ఆపదలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నాడు. అలాగే నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు ఆయన నన్ను నా మెడలో 3 కట్టవలసి వచ్చింది అంతే తప్ప, ఆయన్ని నేను ఏదో ఇష్టపడి, అతను నా మీద ఏదో ఇష్టపడి పెళ్లి చేసుకోలేడు, అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకొకసారి ఆయన్ని ఇలా అవమానించావే అనుకో, ఇంకో చెంప కూడా చాలా గట్టిగా పగలగొడతాను అంటూ ఉంటుంది.